అంటూ పరమేశ్వరుడే శివరాత్రి గురించి చెప్తూ అద్భుతమైన దేవతలకు సెలవిచ్చాడు. మద్ధర్మ వృద్ధి కాలోయం అంటే అర్థం ఏంటంటే నా ధర్మములు వృద్ధి చెందే కాలం మహాశివరాత్రి అన్నారు. ఇది ఎలాగూ అంటే సముద్రములు నిండు పున్నమి మొదలైన సమయాల్లో ఎలాగైతే వృద్ధి చెందుతాయో ఈ రోజున నా ధర్మములు అలా వృద్ధి చెందుతాయని ఉపమానాన్ని కూడా పరమేశ్వరుడు చెప్పాడు. అంటే పున్నమి మొదలు వచ్చినప్పుడు సముద్రములు పొంగులు వారుతాయి. అదేవిధంగా ఇలాంటి పర్వకాలాల్లో భగవత్ సాధనలు అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందుకే పెద్దలు మనకి పర్వకాలాల్లో చేసే ఆరాధనలకు అంత విశేషాన్ని చెప్పారు. ఇది తెలియక చాలామంది రోజూ చేస్తున్నాం కదా ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అనుకుంటారు. కానీ రోజు చేసినా చేయకపోయినా ఈ ప్రత్యేకమైన పర్వాల్లో చేసినప్పుడు పరిపూర్ణమైన ఫలం లభిస్తుంది. అందుకే కాసింత శ్రమతోనే ఎక్కువ ఫలితాన్ని పొందగలం. అది పూజ కావచ్చు, ధ్యానం కావచ్చు, గానం కావచ్చు, జపం కావచ్చు, యాత్ర కావచ్చు, అభిషేకం కావచ్చు, ఏదైనప్పటికి కూడా శివారాధన ప్రక్రియలు చాలా చెప్పారు. వాటిలో తాను చెయ్యగలిగినన్ని ఈ రోజున చేయడం చాలా మంచిది. ఒకటి యామ పూజ అని ఒక విధానం ఉన్నది. అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి శివారాధన చేయడం. అలాగ బ్రాహ్మీ ముహూర్తం మొదలు పెట్టుకుని మరోరోజు బ్రాహ్మీ ముహూర్తం వరకు శివారాధన చేసే విధానములు ఉన్నాయి. అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి పరమేశ్వరుని ఆరాధన చేయడం. ఇంకొకటి ప్రక్రియ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి ఈ 4 ఆరాధనలు చాలా విశేషం. అంటే ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, తురీయ సంధ్య. అర్ధరాత్రికి తురీయ సంధ్య అని పేరు. ఇది లింగోద్భవ కాలం అని కూడా చెప్పబడుతుంది. ఆ లింగోద్భవ కాలం నాడు పరమేశ్వరుని ఆరాధన చేయడం, ధ్యానం చేయడం చాలా విశేషమైన అంశము.